తెస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు వినయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. బోకేలు, శాల్వాలు ఉపయోగపడవు. అదే నోటు పుస్తకాలు, పిల్లలు చదువుకునే పుస్తకాలు ఇస్తే పేద పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని చెప్తే చాలా మంది నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. కొన్ని వేల పుస్తకాలు ఈరోజు పట్టణ ప్రజలు నన్ను కలవడానికి వచ్చి ఇచ్చారు. అలాగే గతంలో కూడా మహబూబ్ నగర్ పట్టణం నిండా ఫ్లెక్సీలు పెట్టొద్దు, వీలైనన్ని తక్కువ ఫ్లెక్సీలు మనం పెట్టుకుందాము, చౌరస్తాకు 1, 2 అని చెప్పడం జరిగింది. చాలా వరకు ఫ్లెక్సీలు పెట్టడం కూడా తగ్గిపోయింది. ఏదో అకేషన్స్లో కొంతమంది పెట్టుకుంటున్నారు తప్ప బలవంతంగా ఫ్లెక్సీలు పెట్టించడం కానీ, కూడలి మొత్తం నింపడం కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అయితే ఇంకొక విజ్ఞప్తి నేను ఏం చేయదలుచుకున్న నా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, సింపథైజర్స్కి, దయచేసి రేపు నా పుట్టినరోజు, దయచేసి డబ్బులు ఖర్చు పెట్టకండి. పేపర్ యాడ్స్ మీద కానీ, ఫ్లెక్సీల మీద కానీ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా నోట్బుక్స్ అవి తెచ్చి మా క్యాంప్ క్యారియర్లో ఇవ్వమని చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి. సంక్రాంతి సెలవుల తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా నియోజకవర్గ ప్రజల కానుకగా ఈ పుస్తకాలు మళ్ళీ ఆ పేద విద్యార్థులకు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ నేను పెడతా ఉన్నా.